హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఒక తినే ఐటెం వల్ల ఒక గ్రామానికి పేరు వచ్చిందంటే అదేమాత్రం చిన్న విషయం కాదు. ఎంతో బాగుంటే తప్ప ఆ గ్రామానికి ఆ పేరు రాదు. కేవలం పేరు మాత్రమే కాదు, ఆ గ్రామంలో మహిళలకు ఉపాధిగా కూడా ఆ ఐటెం ఉపయోగపడుతుంది. అదేంటంటే కోనసీమలోని నారాయణలంక చెకోడీలు. ఈ చెకోడీల కథ ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఈ చెకోడీలు తయారు చేస్తున్నారు, ఆ గ్రామానికి అంత మంచి పేరు ఎలా వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం నారాయణలంక అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో చెకోడీలు తయారవుతాయి. ఈ చెకోడీలు దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఈ గ్రామానికి రావాలంటే కూడా రాకపోకలు లేని పరిస్థితి. రెండు పాయల మధ్యలో ఈ గ్రామం ఉంటుంది. ఒకప్పుడు గోదావరి వస్తే కూడా ఈ గ్రామం అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఇది. అయితే ఇప్పుడు మాత్రం ఈ గ్రామం మొత్తం దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన గ్రామంగా తయారైంది. ఇక్కడ మహిళలు కూడా ఎక్కువగా తమ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ చెకోడీలు తయారీ ప్రాసెస్లో. ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళ చెకోడీలు తయారు చేస్తూ ఉంటారు. ఎవరు కూడా ఖాళీగా ఉండరు. తమ ఉపాధిని తామే వెతుక్కుంటూ ఎక్కడికి బయటికి వెళ్లకుండా తమ గ్రామంలోనే ఉంటూ తమ గ్రామంలోనే ఈ చెకోడీలు తయారు చేస్తూ వాటిని దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ చెకోడీల వెనక చాలా పెద్ద కథే ఉంది. అసలు ఎవరు ఇక్కడ స్టార్ట్ చేశారు, ఏంటి, ఈ కథ అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణలంకలో ఈ చెకోడీ తయారీ ఒక కుటీర పరిశ్రమగా వెలుగొందుతోంది. ప్రస్తుతం తయారీదారులు కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు, అసలు నారాయణలంక చెకోడీలు అంటే కూడా ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా దీని పేరు వినిపిస్తుంది. చాలా చోట్లకి ఎక్స్పోర్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. అసలు ఎప్పటి నుంచి ఈ నారాయణలంకలో ఈ చెకోడీలు తయారీ ప్రారంభమైందండి? ఇది మా తాతయ్య గారి దగ్గర నుంచి, మా తాతయ్య గారు వాళ్ళ బామ్మర్ది పాలకొల దగ్గర నర్సాపురం దగ్గర నుంచి తీసుకున్నారండి. ఇది నర్సాపురం నేర్చుకున్నారండి. నేర్చుకుని వాళ్ళు మా తాతయ్య గారు ఇక్కడ చేశారండి. వాళ్ళ దగ్గర మేము మామూలుగా పనికి పేరండి కుప్పాల సత్యనారాయణ గారు అండి. సత్యనారాయణ గారు వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. తర్వాత ఇంకా అతను వంగిపోయాక మాకు అప్ చెప్పారండి. ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైంది సార్? ఇది ఒక 30 సంవత్సరాల కింద మా తాతయ్య గారు స్టార్టింగ్ అండి. 30 సంవత్సరాల నుంచి మేము వచ్చింది నారాయణలంకలో ఈ చెకోడీ తయారవుతుంది స్టార్టింగ్ లో అండి. మేము వచ్చేది మాత్రం ఒక 15 సంవత్సరాల కింద మేము వచ్చామంట. మీరు ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఈ గ్రామం అంతా విస్తరించింది కదా. ఒకప్పుడు అంటే మీ తాతయ్య గారు తీసుకొచ్చారు. ఇప్పుడు గ్రామం అంతా ఎన్ని కేంద్రాలు ఉన్నాయి అసలు ఏంటిది? మొత్తం ఒక 15 కేంద్రాల దాకా ఉంటాయి మొత్తం. అంటే మా తాతయ్య గారు వాళ్ళ తమ్ముళ్ళు అలాగ ఇంకా బయట వాళ్ళు కూడా పెరిగిపోనమాట. ఇంకా అలాగా 15 కంపెనీలు అయినాయి మొత్తం. ఇప్పుడు నారాయణలంక ఊళ్ళో మొత్తం 15 ఉన్నాయి మొత్తం. ఎట్లా వర్క్ చేస్తారు ఇందులో? ఎవరెవరు పని చేస్తుంటారు? మామూలుగా లేడీస్, మా ఫ్యామిలీ అని ఫ్యామిలీ లేడీస్, బంధువులు, ఫ్యామిలీ, మా పక్క వాళ్ళు ఇంకా బయట ఎవరు రారండి. ఊరు లేడీస్ అందరూ ఉపాధి మార్గం అది. అంతే అండి. ఏదో టైం పాస్కి ఏదో 100 రూపాయలు సంపాదించుకుంటారు. ఏదో మాకు 100 రూపాయలు వస్తుంది, సరిపోతుంది మేడం. ఇంకా అలాగే అదే. ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుందండి ఇక్కడ? ఇది మొత్తం తణుకు, మండపేట, యానం, రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్ నుంచి పాటలో రావులపాలెం ఏఎన్ఆర్ రన్ చేస్తాం. ఏఎన్ఎల్కి పంపించేస్తాం. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు బస్సుకి పంపించేస్తాం. ఎన్ని చెకోడీలు తయారు చేయగలుగుతారు రోజు? అంటే ఒక 1000 ప్యాకెట్ చేస్తాం. 1000 ప్యాకెట్లు. ప్యాకెట్కి ఎన్ని ఉంటాయండి? ప్యాకెట్కి వచ్చి 24 పీసులు ఉంటాయి. ప్యాకెట్కి వచ్చి 24 పీసులు ఉంటాయి. మామూలుగా ఇక్కడ అండి హైదరాబాద్ అయితే మాత్రం కేజీలు లెక్కన వేస్తాం. కేజీ లెక్కన పార్సిల్ కూడా అంతే. అట్లా ఉంటుందండి. ఇక్కడ అయితే మాత్రం పీసులు లెక్కన అమ్ముతాం. మన ఏరియా మన ఈస్ట్ గోదావరి ఇంకా పీసులు లెక్కనే
ఓన్లీ ఈస్ట్కి వెళ్ళినప్పుడు వెస్ట్కి వెళ్ళినప్పటికి మాత్రం కేజీ లెక్క వేస్తాం అన్నమాట. కేజీ లెక్కలో తీసుకెళ్ళిపోతుంటారు. అంటే ఇందులో ఒక రకమైన చెకోడి లేదంటే కారం చెకోడీలు అట్లాంటివి ఏమన్నా? ఇదే కారం చెగుడు ఉండగా ఇదేండి, ఇంకా కారం వేస్తామండి. ఓన్లీ చెగుడు చేయమండి అసలు. ఎవరన్నా ఒకసారి ఎర్ర చెగుడు అడుగుతారండి, రెడ్ కలర్స్ జిలేబీ కలర్స్ చేస్తాం, అది అడుగుతారు మాట. ఏదైనా ఆర్డర్ ఉంటే అది చేస్తాం మాట. అలాగని గోపాలంగా చేస్తారు, మళ్ళీ అది వేరే ఇది వేరే అండి. అది వేరే ఇది వేరే టేస్ట్. మీ నారాయణలంక చెకోడికి అది మాది ఎస్పీ చెగుడు అంటమాట అండి. మాది ఎస్పీ చెకోడి, వాళ్ళదేమో పప్పులేని చెగుడు అంటారన్నమాట అండి. మాది పప్పున్న చెగుడు, ఎస్పీ చెగుడు మాది ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఇలాగే ఇది నార్లంక చెగుడు అని అమ్ముతూ ఉంటారు, కానీ తెలిసిపోద్ది కదండి ఎలకాకుండా. అంతా ఈ ఒక పొయ్యిల మీద నడుస్తాయి పొయ్యిలేండి మొత్తం ఊర్లో. మొత్తం అంతా ఇవ్వండి చిత్రిపొట్టు వాడుతుంటామాట. మొత్తం అంతా కూడా చిత్రిపొట్టు అండి. ఊరంతాకి ఉపాధిలా ఉందా ఇప్పుడు ఇది? మరి ఏమండి, మరి ఏదో ఆర్డర్ కూడా ఏదో 100 రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఏదో మాకేదో శుభ్రంగా ఇంకా బయటకి వెళ్ళలేకుండా శుభ్రంగా ఏదో కూలి పని, అది ఏదో టైం పాస్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళకి టైం పాస్ అవుతుంది, మాకు బాగుంటుంది. బయట ఊరు నుంచి ఎవరన్నా వస్తారా? ఇంకా బయట నుంచి ఎవరన్నా అంతే అండి. మేము వెళ్ళి కొట్లకి వచ్చేస్తాం అన్నమాట. హోల్సేల్ షాపులు దింపి వచ్చేస్తాం. మీరు రావులపాలెం కూడా మొత్తం దింపి వచ్చేస్తాం అన్నమాట. మా అమ్మగారు ఏం పేరు? మా అమ్మగారు మీ పేరు? కుప్పాల బాబరాజు అండి. నారాయణలంక అండి. ఏదో వేసి ఎకురీలు చేసుకుంటానండి. ఏదో నా బామ్మ మనవలండి. ఏదో తోసి వచ్చిందండి నాకు. నేను నారాయణలంకలోనే ఎక్కడికి వెళ్ళనండి. అది కంపెనీ వదలవండి. ఈ నారాయణలంక కంపెనీ రుచిగా ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళమండి. అదండి ఏమండి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిందండి. 80 సంవత్సరాలు వచ్చిందండి నాకు. తాను 100 ఏళ్ళు దేవుడు పింఛని ఇస్తున్నాడండి. నా కొడుకుని నేను ఆశపడతలేదండి. నా పని నేను చేసుకుని ఆశపడుతున్నానండి. నా పని నేను చేసుకుంటున్నానండి. అదండి. పెద్దమ్మ ఏం పేరు? పెద్దమ్మ పేరు తులసమ్మ అండి. తులసమ్మ గారు ఎన్ని చెకోడీలు తయారు చేస్తారండి? 2 ఏళ్ళు చేస్తాను. 2 ఏళ్ళు చేస్తారు. ఎలా ఉండే మీ నార్లంక చెకోడీలకి ఇంత పేరు ఎలా వచ్చిందండి అసలు? పేరు రుచి అండి. రుచి కారం అది వేస్తారు కదండి, రుచి. అది రుచి పోయి ఎక్కడికో హైదరాబాద్ కూడా వెళ్ళిపోతుందండి సరుకు, ఇక్కడ ఉండలేదు. చాలా మంది చేస్తారు కానీ మీ నార్లంక చెకోడీలు అంటే బాగా ఇష్టపడతారు. బాగా ఇష్టపడతారండి బాబు. ఎక్కడ లేని వాళ్ళు అందరూ వచ్చేస్తారండి. చెకుడి అంటే నీట్గా చేస్తారండి. ఊరంతా ఎలా? ఊరంతా ఎన్ని కంపెనీలు ఉన్నాయండి? 12 కంపెనీలు ఉన్నాయండి. 15 కంపెనీలు 15 దాకా ఉన్నాయండి. లేడీస్ అందరూ బాగా ఇంకా అందరూ కూకోరండి, ఖాళీగా ఉండరండి. ఏదో పావలా డబ్బులు సంపాదించుకుంటారు. ఇంకా మగోడు సేవలు తినాలి అని అనుకోరు. వచ్చేటప్పటికి అన్నీ అవరుచుకుని చేసుకుంటామండి. పాటు ముందు ఇంటికాడ వంటలు చేసుకుని వస్తారా లేదంటే వీళ్ళు వచ్చి ఇప్పుడు అయిపోయి వంట చేసుకుంటామండి. అయిపోయి పొద్దున్న ఎన్నింటికి మొదలు పెడతారమ్మా? ఎన్నింటికి? 5ంటికి 6ంటికి 7ంటికి మొదలెట్టేసుకుంటారు. 4ంటికి మొదలెడతాం. ఒకసారి 3ంటికి కూడా వచ్చేస్తామండి. వచ్చేస్తాం నిద్రలో చేయలేక ఈ జీట్ల గురించి వచ్చేస్తామండి. ఎవరి మీద ఆధారపడకుండా ముగ్గురు కొడుకులు లేడీస్ అందరూ బాగా కష్టపడతారు ఇంట్లో. కష్టపడతామండి, కష్టపడి బతుకుతామండి. ఇంకా 2వ దుక్కుకి వెళ్ళమండి, ఇంకెక్కడికి వెళ్ళాం. ఇక్కడే ఈ ఊరినే పెట్టుకునే ఉంటాం అంతేనండి. ఇంకా ఎక్కడో అయ్యంటారు వాటికి మేము వెళ్ళమండి. ఇక ఈ ఊళ్ళో కాబట్టి ఇంటి కాడ చేతనమ్మాలనే ఇంటికాడ ఉంటామండి. ఇంకా బోళ్ళు వ్యాపారాలు ఇంకా వెళ్తామండి, వెళ్ళమండి. కొనుక్కోవాలంటే మీరే కొనేసుకుంటారు? కొనేసుకుంటామండి. ఇంట్లో మొగోళ్ళని అడగరు? అడగక్కర్లేదండి. ఇంకా ఇప్పుడు గారు ఇక్కడ ఏమన్నా వస్తాయి డబ్బులు ఇస్తుంది, కొనేసుకుంటాం. ఇక్కడ ఎక్కువ చేసి వాళ్ళు అందరూ బంగారాలు కొనుక్కుంటారు. మేము తక్కువ లాంటి వాళ్ళు చీరలు అంటే ఇలాంటివి అంటే కొనుక్కుంటాం. ఇంట్లో మగవాళ్ళ మీద ఆధారపడరు? ఇంకా ఆధారపడవండి. ఏం పేరండి మీ పేరు? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఎన్ని చెకోడీలు చేస్తారండి? 5,000 చేస్తానండి. 200 వస్తాయండి మాకు. ఎవరి మీద ఆధారపడకుండా మీ ఊర్లో లేడీస్ అందరూ ఇలాగే చేసుకుంటారమ్మా? ఇలాగే చేసుకుంటామండి. ఎంతమంది అండి పిల్లలు మీకు? అమ్మాయి అబ్బాయి అండి. మా అమ్మాయి కూడా చేస్తుందండి. ఎందుకు నార్లంక చెకోడీలకి ఎంత చాలా రుచిగా ఉంటాయండి. అందుకండి శుభ్రంగా చేస్తారని, అందుకు రుచిగా ఉంటాయండి. కారం వేసి ఇవన్నీ వేసి చేస్తారండి. ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి ఇవన్నీ? హైదరాబాద్ దాకా వెళ్తాయండి.
మంచి స్పైసీ కరకరలాడే నారాయణలంక చెకోడీలు తినడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. చాలా కరకరలాడుతూ కారం కారంగా కమ్మగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే బహుశా వీటికి ఇంత పేరు వచ్చింది అనుకుంటాను. హైదరాబాద్ దాకా వీటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే దుబాయ్ అట్లాంటి వాటికి కూడా ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్తుంటే వీటిని తీసుకెళ్తూ ఉంటారు. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ నెంబర్కి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే అవి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కూడా. అయితే ఆర్డర్ని బట్టి సైజులు కూడా మార్చవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ సైజ్ చెకోడీలు ఒక ప్యాకెట్ కింద తయారు చేస్తారు. ఆ ప్యాకెట్లో 24 చెకోడీలు ఉంటాయి, 16 రూపాయలు కాస్టు. అట్లా కాకుండా మీరు ఇంకా పెంచుకోవాలనుకుంటే, సైజు పెంచుకోవాలనుకుంటే దాన్ని బట్టి వాళ్ళు రేటు కూడా మారుతూ ఉంటుంది. ఒకవేళ సరదాగా ఈ గ్రామాన్ని చూడాలి అనుకున్నా, ఇక్కడ చెకోడీలు వచ్చి స్వయంగా కొనుక్కెళ్దాం అనుకున్నా, ఇక్కడ ఈ అడ్రస్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నారాయణలంక గ్రామం. ఇది ఒక లంక గ్రామం. అట్లాగే కాకపోతే ఇది కొంచెం కొత్తపేట మండలానికి దగ్గరగా ఉంటుంది. ఇటైతే రోడ్డు ద్వారి ఉంటుంది. కపిలేశ్వరపురం మండలం నుంచి రావాలంటే మాత్రం కొంచెం అది పడవ మీద రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటైతే రోడ్డు మార్గం కూడా ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే నారాయణలంక వచ్చి ఈ గ్రామాన్ని చూసి, ఈ గ్రామంలో అందరూ కూడా ఈ చెకోడీ తయారీ, కుటీర పరిశ్రమ ఎలా ఉందో కూడా చూడొచ్చు. అట్లాగే ఇక్కడ మహిళలు కూడా చాలా యాక్టివ్గా ఈ కుటీర పరిశ్రమల్లో వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు కూడా పోషిస్తున్నారు. ఇది నారాయణలంక చెకోడీల కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.